ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరిమణి మన గోల్మాటి పెద్దలు సత్యవతి రాజు గారికి, అదేవిధంగా మా సోదరిమణి, ఎందుకంటే ఈ పండుగ ఆడవాళ్ళు మా సోదరిమణి మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్పు గుంగడి సునీత మహేందర్ రెడ్డి గారు, మా సోదరిమణి డిప్యూటీ స్పీకర్గా ఉండే మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారు, టీఎస్పీఎస్సీ సభ్యులు సోదరిమణి సుమిత్ర ఆనంద్ గారు, జడ్పీ చైర్మన్ ఎక్స్ జడ్పీ చైర్మన్ సోదరిమణి తులా అమ్మ గారు కరీంనగర్, అదేవిధంగా మన కామారెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి శోభ గారు, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరుడు ధర్మేంద్ర రాజు గారు, మా సోదరులు నాకు ఎమ్మెల్యే ఉన్నటువంటి మా నల్లమరెడ్డి, మా సోదరులు గంప కోడి గారు, ఇటువంటి వారు కూడా మాజీ ఎమ్మెల్యే గారు, మా సోదరులు హనుమంత్ సుండే గారు, మాజీ ఎమ్మెల్యే జుక్కల్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకులు రాజా గారు, అదేవిధంగా మా లలిత గారు, మా సోదరుమణి మరి ఇన్ఫ్లుయెన్సర్ మా పావని సోదరుమణి ఎంతో కష్టపడి రాష్ట్రంలో మరి ప్రజలు నివేదన చేస్తున్నటువంటి సోదరుమణి, అదేవిధంగా ఉన్నటువంటి నాయకులు సోదరులు జుబేర్ గారు, అదేవిధంగా నంద్ కుమార్ గారు, అదేవిధంగా ఇంకా చాలా మంది అంజిరెడ్డి గారు, అంజిరెడ్డి గారు, అదేవిధంగా మన ఇంకా చాలా మంది తరలి వచ్చారు. మన సోదరులు చాలా మంది ఇక్కడ తీసుకుంటా రాదు కాబట్టి ఉన్నటువంటి బాన్స్వాడ నియోజకవర్గ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మండలాలకు వచ్చినటువంటి మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, నాటుబడి వచ్చినటువంటి ఎంపీటీసీలు, ఎంపీపీలు, మాజీ సర్పంచులు, సోదరులు, ఇంతవరకు పేరు పెరిగిన ఈ బతుకమ్మ సంబరాలు చాలా సంతోషం. సోదరు ముజీసారి మన జిల్లా కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, చాలా చురుకైన నాయకులు, అంతా చాలా విజయం చేసుకుని నడిపించిన సోదరులు ముజీబ్ గారు, మరి ఇంకా చాలా మంది ఉన్నారు కష్టపడి ఈరోజు కార్యక్రమానికి. ఇది కేవలం మన పార్టీకి సంబంధించిన వ్యక్తులకు ఇది శాంపుల్ మాత్రమే. బతుకమ్మ సంబరాలు కేవలం శాంపుల్. కేసీఆర్ గారు మాట్లాడి బాజిరెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు మనకు అక్కడ ఉన్న వ్యక్తి మనకు మోసం చేసుకునేట్టు, ఆ వ్యక్తి లేకుంటే మనకి ఇబ్బంది లేదు. ఈ కేసీఆర్ ఉన్నాడు, మనకు కేటీఆర్ ఉన్నాడు అనే ధైర్యాన్ని ఇబ్బంది అని మమ్మల్ని పంపడం మాట్లాడుతున్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా రావడం చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళు వస్తున్నాం. మనం పెద్ద మనిషి రాజకీయాలు మాట్లాడదాం కూడా చాలా అవసరం ఉంటారు. ఎందుకంటే ఒక పెద్ద మనిషి మన నియోజకవర్గంలో బాగా నియోజకవర్గం నుంచి 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కలిసి ఒకసారి స్పీకర్గా, మరోసారి మంత్రిగా పనిచేసిన వ్యక్తి కోట్లాది రూపాయల నిధులు బాగా తీసుకొచ్చి తీరా ప్రజలకు మోసం చేసి ప్రజలకు పండుగ పెట్టి పార్టీ పెట్టుకోవడం చాలా ప్రదర్శిస్తున్నారు. అలాంటి నాయకుడికి చాలా ఉంటారు. ఇవాళ చాలా మంది అనుకుంటాం మనం ఒక వ్యక్తికి 2 ఆకలితో ఉన్నారు, కానీ 3 ఆకలితో ఉన్నారు. ఒకసారేమో కేసీఆర్ పోతాడు, తెల్లారి పార్టీ మారి రేవంత్ రెడ్డి పోతాడు, మళ్ళీ సుప్రీంకోర్టు ఆర్డర్ చూసి భయపడి నేను పార్టీ మారలేదు, టీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు. ఎంత మోసం, మంచి మోసగాడు ఆ వ్యక్తికి. బాగా ప్రజలందరూ కూడా రుణపడని 10 సంవత్సరాలు చాలా మంది వేధిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. చూద్దాం, భరిద్దాం, 3 సంవత్సరాలు భరిద్దాం.
ఎవరినన్నా మన వాళ్ళని ఇబ్బంది పెడితే వాడి పేరు రాసుకుంటారు. వాడి పేరు రాసుకొని మూడంతా నాకు చెప్తే వడ్డీతో సహా చేస్తున్నారు. ఏం జాగి రాని వాళ్ళు ఏం చెప్తున్నప్పుడు మాట ఇమిగ్రేషన్ చేశారు కాదు. ఆ వ్యక్తికి ఎంత పంపించాడు లక్ష్మీపుత్రుడు అన్నాడు. మరి తన పక్కన కూర్చోబెట్టుకున్నాను. ఈయన చేసిన ద్రోహం చేసి సాగుదలకు ఫోన్ చేసి పోవడం అనేది ఆ వ్యక్తికి ఈ పార్టీ మాట లేకుండా చెడ్డ పేరు వచ్చినారు, మంచి పేరు. ఇలాంటి వ్యక్తులను తప్పకుండా తెలియాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నమాట ఈ ప్రాంతంలో మేమందరం ఉన్నాం. మా కమ్మగౌడ ఉన్నాడు, సురేందర్ ఉన్నాడు, సింగా ఉన్నాడు, ప్రశాంత్ ఉన్నాడు, నేనున్నా. అందరు కూడా చాలా మంది రాకున్నాడు. మేమందరం ఉన్నాం కాబట్టి ఏ చిన్న ఇన్సిడెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జరిగితే ఒక నిమిషంలో వాళ్ళు రాకుంటాం. ఇలాంటి వాళ్ళకు పెట్టాల్సి మళ్ళీ ఇంకా చాలా మంది చేసేది. ఇంకా ఒకటి చిన్నది రాని చాలా పెద్ద ఎత్తున మా అక్కలు, మా అల్లు, చెల్లెళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు చూసాం. మన పార్టీ పాల్పడితే సంబరాలు జరిగింది. వాళ్ళు సంబరాలు చూసిన వాళ్ళు నాకు సంతోషంగా వచ్చినారు. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలు కళలో కూడా కేసీఆర్ మర్చిపోరు. 10 ఏళ్ల కాలంలో ప్రజలకు ఒక తండ్రి లాగా, ఒక దేవుడి లాగా ఆడుకుని పెట్టాడు. వచ్చిన పార్టీలోనే వచ్చిన పార్టీ పశ్చిమంతర పార్టీ ఓన్లీ పోలీసుతోనే నడుస్తున్న ప్రభుత్వం. పోలీసు లేకుంటే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తరిమి కొడుతుంది. అలాంటి తరుణం వస్తుంది నేను ఆశిస్తున్నా. మరి ఇవాళ మనకు ఏదైతే జరిగిందో అతి త్వరలో దసరా తర్వాత ఇంతకంటే పెద్ద ఎత్తున కేసీఆర్ ప్రోగ్రాం కేసీఆర్ రాబోతున్నాడు. కేటీఆర్ వస్తే బండారం మొత్తం బయటపడతారు. అప్పుడు ఇంకా తక్కువ ప్రజలు ఆ రోజు ఈ గ్రౌండ్ సరిపోరు, మొత్తం తాగుతామంటుంది. అలాంటి కార్యక్రమం త్వరలో పెట్టడం కూడా తెలియజేస్తాం. చాలా సంతోషం. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా అక్కలకు, మా చెల్లెలకు, మా అన్నలకు, మా తమ్ములకు, పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. మాజీ మంత్రులు మరి సత్యవతి ఠాకూర్ గారు మరి నమస్కారం.